హలో చిల్డ్రన్, ఈరోజు మన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ పార్ట్ 6 డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ సెషన్లో మనం అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇక్కడ మీరు ఒక కాయిన్ పెట్టి కాయిన్ మీద ఒక ఎంటీ గ్లాస్ పెట్టినప్పుడు కాయిన్ మనకి కనిపిస్తుంది. ఎంటీ గ్లాస్తో కాయిన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ గ్లాస్లో వాటర్ పోసామో కాయిన్ కనిపించట్లేదు. ఎంటీ గ్లాస్ ఉన్నప్పుడు మనకి కాయిన్ కనిపిస్తోంది. కాయిన్ మీద ఎంటీ గ్లాస్ పెట్టినప్పుడు వాటర్ పోసినప్పుడు ఎందుకు కనిపించట్లేదు? అలాగే నేను ఒక మార్బుల్ తీసుకొని దాని క్యాండిల్ ఫ్లేమ్తో ఒక సూట్ మొత్తం మసితో కూడిన ఒక మార్బుల్ని, ఒక గోలిని తీసుకొని వాటర్ ఉన్న బీకర్లో వేశాను నేను. చూడండి, అది ఆ మార్బుల్ అనేది మంచి షైనీగా కనిపిస్తుంది. వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ షైనింగ్? అలాగే ఒక బీకర్లో నేను ఒక టెస్ట్ ట్యూబ్ పెట్టాను. ఎంటీ టెస్ట్ ట్యూబ్ పెట్టాను నేను. ఎప్పుడైతే బీకర్లో నేను ఒక ఎంటీ టెస్ట్ ట్యూబ్ పెట్టానో బీకర్లో వాటర్ పోసినప్పుడు ఆ ఇమ్మర్స్డ్ పోర్షన్ కనుక చూసినట్లయితే మనకి మెరుస్తూ కనిపిస్తోంది. వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దిస్ షైనింగ్? అలాగే ఒక బాటిల్లో వాటర్ తీసుకొని ఆ బాటిల్కి చిన్న హోల్ చేసినప్పుడు వాటర్ మనకి బయటికి ఇలా ఈ విధంగా వస్తుంది. ఆ పాత్రలో కనుక మనం లేజర్ బీమ్ని కనుక వేసినట్లయితే సెకండ్ సైడ్ నుండి ఆ లేజర్ బీమ్ వాటర్తో పాటుగా మనకి మూవ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఇది మన డైలీ లైఫ్లో కూడా రోజు చూస్తూ ఉంటాం మనం. వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ వన్? దీస్ ఆర్ ఆల్ బికాజ్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వీటన్నిటికీ కారణం total internal reflection. Now we shall discuss what is total internal reflection. Total internal reflection. Here you can see, ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రే ఒక యాంగిల్లో పడినప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతోంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళినప్పుడు లైట్ రే వంగుతుంది. బికాజ్ ఆఫ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ద డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం. ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కరెక్ట్గా మనకి ఆ సర్ఫేస్ని గ్రేజ్ అవుతూ వెళ్తుంది. ఈ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి ఇది ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది. ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి సర్ఫేస్కి గ్రేజ్ అవుతూ వెళ్తుంది, అంటే సర్ఫేస్ని టచ్ అవుతూ వెళ్తుంది. ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర కరెక్ట్గా రిఫ్రాక్టెడ్ రే సర్ఫేస్ని టచ్ అవుతూ వెళ్తుందో ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాం. అంటే క్రిటికల్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. రిఫ్రాక్టెడ్ ఏమవుతుంది, మనకి సర్ఫేస్ని గ్రేజ్ అవుతూ వెళ్తుంది, టచ్ అవుతూ ఇలా అలాంగ్ ద సర్ఫేస్ ఇలా గ్రేజ్ అవుతూ వెళ్తుంది. దట్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ కాల్డ్ ద క్రిటికల్ యాంగిల్. ఎప్పుడైతే మనం గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుందో అప్పుడు యాక్చువల్గా ఇలా రిఫ్రాక్ట్ అవ్వాల్సింది మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. దట్ ఈస్ కాల్డ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అగైన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద సేమ్ మీడియం. చూడండి, హియర్ దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. Again it will come back into the same medium. This is called total internal reflection. Okay, now we shall see here.
Here you can see, here this is the angle of incidence, refraction. Incident ray, refracted ray. Incident ray, refracted ray. Incident ray, refracted ray. Already we discussed about the refraction. If you see this case here, this is the incident ray, this is the incident ray, then the refracted ray is grazing the surface. So this angle of incidence, because this is the incident ray, so this angle of incidence is called the critical angle. Here if you observe, the angle of incidence is critical angle, then angle of refraction is 90 degrees. Angle of refraction is 90 degrees. Okay. If you increase the critical angle, if the angle of incidence is greater than the critical angle, the light ray will come back into the same medium. That is called total internal reflection. So we use the word reflection. Total internal reflection. Total internal reflection. Already we discussed about the critical angle. The angle of incidence at which the refracted ray grazes the surface. Then that angle of incidence is called critical angle. The angle of incidence at which the light traveling from denser medium to rarer medium grazes the interface is called the critical angle for those two media. Okay. Here if you can observe, angle of incidence is critical angle, then angle of refraction is equal to 90 degrees. Now we shall see here sin C. Sin of C is equal to n2 by n1, that is n is equal to 1 by sin C. Here the ray is traveling from denser medium to rarer medium. Here this is the denser medium and this is the rarer medium. That is sin C is equal to n2 by n1 because the light ray is entering from denser medium to rarer medium. N is equal to 1 by sin C. This is the very important formula. Refractive index is equal to 1 by sine of critical angle. Here if you have to note down, if the angle of incidence is the critical angle, angle of refraction is 90 degrees. Okay, now we shall see a problem. Determine the refractive index of benzene if the critical angle is 42 degrees. They had given C and we have to find out the refractive index. What is the relation between the critical angle and the refractive index? Problems చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఇమ్మీడియట్గా మీరు ఇచ్చిన డేటాని ఒక చోట నోట్ చేసుకొని ఆ డేటాకి సంబంధించిన మనం కనుక్కోవాల్సిన పారామీటర్ ఏది, ఇచ్చినవి డేటా ఏమి, దానికి సంబంధించిన ఏదైనా ఫార్ములా ఉందా అనేది మనం వెంటనే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్రిటికల్ యాంగిల్ 42 డిగ్రీస్ అని ఇచ్చారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్ కనుక్కోమన్నారు. n ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఎన్కి సికి ఉన్న ఫార్ములా రిలేషన్కి సంబంధించిన ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ సి. సి ఈజ్ ద క్రిటికల్ యాంగిల్, n ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో n ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ సి. సైన్ సి మీన్స్ 42 డిగ్రీస్ కాబట్టి 1 బై సైన్ 42 డిగ్రీస్. సైన్ 42 డిగ్రీస్ వాల్యూ 0.6691 కాబట్టి n వాల్యూ 1.49. ఈ విధంగా క్రిటికల్ యాంగిల్ ఇచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమనొచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి క్రిటికల్ యాంగిల్ కూడా కనుక్కోమని చెప్పచ్చు. మనకి 45, 30, 60 డిగ్రీస్ ఇచ్చినప్పుడు మనకు ఆల్రెడీ సైన్ 60, సైన్ 45, సైన్ 30 వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి మనం వేస్తాము.
ఇలా సి వాల్యూ ఇచ్చే 42 అలా ఇచ్చినప్పుడు సైన్ సి వాల్యూ వాళ్ళు ఆ క్వశ్చన్లోనే ఆ ప్రాబ్లంలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్, వాట్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? We shall define total internal reflection. When the angle of incidence is greater than the critical angle, when the angle of incidence is greater than the critical angle, that is I is greater than critical angle, the light is reflected into denser medium at the interface. This phenomenon is called total internal reflection. Total internal reflection. Here you can see, ఇక్కడ మన లైట్ రేని మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు యాక్చువల్గా అయితే ఎయిర్లోకి రిఫ్రాక్షన్ జరగాలి, కానీ వాటర్లోకి మనం వాటర్ సర్ఫేస్ మీదకి ఇన్సిడెంట్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. బికాజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మనకి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉంది కాబట్టి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే డెఫినెట్గా ద లైట్ రే హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. The conditions for the total internal reflections, two conditions చూస్తాం. The light ray has to travel from denser medium to rarer medium. ఇక్కడ చూడండి, వాటర్ నుంచి ఎయిర్కి ట్రావెల్ చేస్తుంది. And again the second condition is the angle of incidence must be greater than the critical angle. ఆ రెండు కండిషన్స్ మనకి సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే we shall get the total internal reflection. Here you can see the two conditions. What are the conditions for the total internal reflection? The light ray has to travel from denser medium to rarer medium. The angle of incidence must be greater than the critical angle. ఎప్పుడైతే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుందో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్లకుండా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉన్నప్పుడు అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద డెన్సర్ మీడియం ఓన్లీ. ఇట్ వోంట్ గో ఇన్ టు ద రేరర్ మీడియం వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. కాబట్టి ఎగ్జామ్లో అడుగుతారు, వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నప్పుడు ఈ 2 పాయింట్స్ మీరు రాయాలి. డెన్సర్ టు రేరర్ వెళ్ళాలి అండ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ we shall see the applications of total internal reflection. ఆల్రెడీ మనం ఇందాక ఒక పిక్చర్ చూసాం. ఏ బ్రైట్ మెటల్ బాల్ విత్ బ్లాక్ సూట్ ఇమ్మర్స్ ఇన్ వాటర్ ఎపియర్ షైనింగ్ వైట్. చక్కగా ఒక మెరిసే మెటల్ బాల్కి చుట్టూ మసి ఉంది, బ్లాక్ సూట్ నల్లటి మసి ఉంది. ఆ మసితో కూడిన ఆ మెటల్ బాల్ని నేను వాటర్లోకి ఇమ్మర్స్ చేసినప్పుడు చూడండి ఎలా షైనింగ్గా కనిపిస్తుందో. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చక్కగా షైనింగ్గా కనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ షైనింగ్గా కనిపిస్తుందో చుట్టూక. ఎందువల్ల మీకు షైనింగ్గా కనిపిస్తోంది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రిన్సిపల్, ఇందులో మనకు ఉన్న ప్రిన్సిపల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ మసి అనేది సూట్ అనేది నాన్ స్టిక్ టు వాటర్లో కరగదు, అసలు నాన్ స్టిక్గా ఉంటుంది. కాబట్టి సూట్ ఈజ్ నాన్ స్టిక్ టు వాటర్ కాబట్టి ఆ మసి చుట్టూ ఒక ఎయిర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ సూట్కి వాటర్కి మధ్యలో ఆ ఎయిర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. మనకు అక్కడ రింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఆ మసి చుట్టూ, మసి ఉన్న బాల్ చుట్టూ, దట్ ఈస్ ఎయిర్ అనమాట. సూట్ ఈజ్ నాన్ స్టిక్ టు వాటర్. ఏ థిన్ ఎయిర్ ఫిల్మ్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ వాటర్ అండ్ సూట్. ఇక్కడ ప్రిన్సిపల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ రాసాము. అక్కడ ఏమి ఉంది అనేది రాసాము.
ఇప్పుడు ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాబట్టి డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం వెళ్తుందనే విషయం మనకు తెలుసు. ఇక్కడ డెన్సర్ మీడియం ఏది? వాటర్లోంచి ఇక్కడ ఒక సూట్ చుట్టూ ఈ మసి చుట్టూ ఒక ఎయిర్ లేయర్ ఫామ్ అయింది కదా, ఎయిర్లోకి లైట్ రే ట్రావెల్ చేస్తుంది. అంటే ఎయిర్ రేరర్ మీడియం అవుతుంది, వాటర్ అనేది డెన్సర్ మీడియం అవుతుంది. మీరు ఇమాజిన్ చేసుకోవాలి. అంటే లైట్ రే ఇలా ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసినప్పుడు ఈ వాటర్ ఏమో డెన్సర్ మీడియం అవుతుంది, ఈ ఎయిర్ ఏమో రేరర్ మీడియం అవుతుంది. ఎప్పుడైతే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి లైట్ రే వెళ్ళేటప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ ఉన్నప్పుడు అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం. అదే విషయం ఇక్కడ జరుగుతుంది చూడండి. ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ డెన్సర్ మీడియం టు ఎయిర్ రేరర్ మీడియం. When the angle of incidence is greater than the critical angle, the light is reflected back into water, the denser medium at the interface due to total internal reflection. This is the definition of total internal reflection also. So, the metal ball with the black suit immersed in water appears shining. ఇక్కడ మీరు ఈ ఆన్సర్ని దాదాపుగా ప్రతి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ క్వశ్చన్కి మన ఆన్సర్గా మలుచుకోవాలి. ఎందుకంటే ఒక ఆన్సర్ని మనం అన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్కి మనం పనికి వచ్చేటట్లు మనం తయారు చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేను ఆన్సరు ప్రిన్సిపల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని రాశాను. అక్కడ ఉన్న సినారియో ప్రకారం సూట్ పరిస్థితి ఏమిటి కాబట్టి సూట్ ఈజ్ నాన్ స్టిక్ టు వాటర్, ఏ థిన్ ఎయిర్ ఫిల్మ్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ వాటర్ అండ్ సూట్. అంటే ఆ ఎగ్జాంపుల్కి తగ్గట్టుగా ఒక 2 లైన్స్ రాశాను. తరువాత ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం కాబట్టి ఇక్కడ డెన్సర్ మీడియం వాటరు, రేరర్ మీడియం ఎయిర్. అక్కడ డెన్సర్ మీడియం ఏదైతే అది స్పెసిఫై చేయండి, రేరర్ మీడియం ఏదైతే అది స్పెసిఫై చేయండి. ఇక్కడ వాటర్ డెన్సర్ మీడియం కాబట్టి వాటర్ పెట్టాను, రేరర్ మీడియం ఎయిర్ కాబట్టి ఎయిర్ అని పెట్టాను. ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వాటర్ డెన్సర్ మీడియం టు ఎయిర్ రేరర్ మీడియం. ఇక థర్డ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ప్రిన్సిపల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ రాశాను. సెకండ్ పాయింట్ ఆ క్వశ్చన్కి అనుగుణంగా మార్చి రాశాను. థర్డ్ పాయింట్ యాజ్ యూజువల్గా రాశాను, కాకపోతే అక్కడ డెన్సర్ మీడియం రేరర్ మీడియం ఆ ఎగ్జాంపుల్కి తగ్గినట్లుగా మీరు పెట్టుకోవాలి. ఫోర్త్ పాయింట్ మళ్ళీ కామనే, వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ ద లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం ఎట్ ద ఇంటర్ఫేస్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మీరు రాయగలిగితే డెన్సర్ మీడియం ఏదో రాయండి, లేదా యాస్టీస్గా బ్యాక్ ఇన్ టు డెన్సర్ మీడియం ఎట్ ద ఇంటర్ఫేస్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది మనకి ఫోర్త్ పాయింట్ అవుతుంది. ఇక ఫిఫ్త్ పాయింట్ క్వశ్చన్లోనే ఉన్నది రాయండి. సో ద మెటల్ బాల్ విత్ బ్లాక్ సూట్ ఇమ్మర్స్ ఇన్ వాటర్ ఏపీఎస్ షైనింగ్. ఈ విధంగా మనం 5 పాయింట్స్ ప్రతి క్వశ్చన్కి కూడా ఒక కామన్ క్రైటీరియాగా తీసుకుని రాసుకున్నట్లయితే వీ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ద అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Explain the reason for the shining of immersed portion of the test tube. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ మనకి ఇవ్వగానే అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఫస్ట్ అది మనం క్రైటీరియాగా తీసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ఎయిర్ ఉంది, మనకి ఒక ఎంటీ టెస్ట్ ట్యూబ్ని మనకి పెట్టారు వీళ్ళు. ఎంటీ టెస్ట్ ట్యూబ్ని పెట్టారు. ఈ టెస్ట్ ట్యూబ్లో ఏముంది? ఎయిర్ ఉంది. ఈ టెస్ట్ ట్యూబ్ గ్లాస్తో చేసిన టెస్ట్ ట్యూబ్. దీనిలో ఎంటీ టెస్ట్ ట్యూబ్ కాబట్టి ఎయిర్ ఉంది. అంటే ద లైట్ రే ఏమవుతుంది? గ్లాస్ నుంచి ఎయిర్లోకి ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తుంది. మనకి లైట్ రే గ్లాస్లోంచి ఎయిర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది.
దట్ ఈస్ ద డెన్సర్ మీడియం గ్లాస్ అవుతుంది, రేరర్ మీడియము ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఎయిర్ అవుతుంది. మీరు ఒక విషయం, టెస్ట్ ట్యూబ్ని మనం నిలువుగా పెడితే మళ్ళీ మనకి కాదు, ఇలా ఒక సైడ్ యాంగిల్గా పెట్టినప్పుడు నేను చెప్తున్నాను ఆ విషయం. కాబట్టి ఇక్కడ మనకి మొట్టమొదటి మళ్ళీ ప్రిన్సిపల్ తీసుకుంటాము. ఫస్ట్ పాయింట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షను. సెకండ్ పాయింట్ ఆ గ్లాస్ ట్యూబ్, మనకి గ్లాస్ టెస్ట్ ట్యూబ్ ఎంటీగా ఉంది, దట్ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ అని చెప్పి మనం రాసి ఆ ఎంటీ టెస్ట్ ట్యూబ్లో ఎయిర్ ఉందని చెప్పి మనం రాస్తాం సెకండ్ పాయింట్ ఎగ్జాంపుల్కి అనుగుణంగా. కాబట్టి ద గ్లాస్ టెస్ట్ ట్యూబ్ కెప్ట్ ఇన్ వాటర్ ఈజ్ ఎంటీ, దెర్ ఈజ్ ఎయిర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. ఇక థర్డ్ పాయింట్ మనం light rays traveling from denser medium to rarer medium kada. What is the denser medium here, what is the rarer medium here, we have to write down. The light ray is traveling from glass, అంటే గ్లాస్ నుంచి ఎయిర్లోకి, కాబట్టి గ్లాస్ డెన్సర్ మీడియం టు ఎయిర్, రేరర్ మీడియం ఎయిర్ ప్రజెంట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్, దట్ ఈస్ ద రేరర్ మీడియం. ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ మీరు రాస్తే రాయొచ్చు, లేదా రాయకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ అంటే మనకి క్రిటికల్ యాంగిల్ ఆఫ్ గ్లాస్ కూడా మనం రాసినట్లయితే బాగుంటుంది. ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ గ్లాస్ ఇస్ 42 degrees. వెన్ ద, ఇక నెక్స్ట్ పాయింట్ మామూలే మనకి, వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్, ద లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం ఎట్ ద ఇంటర్ఫేస్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ద ఇమ్మర్స్డ్ పోర్షన్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ అపియర్స్ షైనింగ్. అంటే గ్లాస్ మీద పడిన రేసు మళ్ళీ మన కంటికి ఆ రేసే మనకి ఏమవుతున్నాయంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల సేమ్ మీడియంలోకి మనకి రావటం వల్ల మనం వీఆర్ సీయింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద గ్లాస్ ఓన్లీ. సో మనకేమవుతుంది అక్కడ షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ పాయింట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ అని రాస్తాం. సెకండ్ పాయింట్ ఆ ఎగ్జాంపుల్కి అనుగుణంగా ఎంటీ టెస్ట్ ట్యూబ్ కాబట్టి అందులో ఎయిర్ ఉంది అని రాస్తాం. థర్డ్ పాయింట్ డెన్సర్ మీడియం హియర్ గ్లాసు, రేరర్ మీడియం ఎయిర్ ప్రజెంట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ అని రాస్తాం. అలాగే ఫోర్త్ పాయింట్ మనకు తెలిసిందే, మనం ఆల్రెడీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డెఫినేషన్ రాస్తాం. ఐదోది క్వశ్చన్లో ఏదైతే ఉందో ద ఇమ్మర్స్డ్ పోర్షన్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఏపీఎస్ షైనింగ్ అనేది మొత్తం 5 పాయింట్స్గా రాస్తాం. ఇక్కడ ఎక్స్ట్రాగా ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ గ్లాస్ ఇస్ 42 degrees అని రాయటం జరిగింది. ఆల్రెడీ ఇందాక కాయిన్ పెట్టి ఎంటీ గ్లాస్ పెట్టినప్పుడు మనకి కాయిన్ కనిపించింది, వాటర్ పోసినప్పుడు కాయిన్ డిజప్పేర్ అయిపోయింది. చూడండి అక్కడ గ్లాస్ పెట్టినప్పుడు కాయిన్ కనిపిస్తుంది, ఎంటీ గ్లాస్ పెట్టినప్పుడు వాటర్ పోసినప్పుడు డిజప్పేర్ అయిపోయింది, కాయిన్ కనిపించలేదు. వాట్ ఈజ్ ద రీజన్ అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఆ కాయిన్కి ఈ గ్లాస్కి మధ్యలో మనకి ఎంటీ స్పేస్ అనేది ఉంది, అంటే ఎయిర్ ఉంది. ఆ ఎయిర్ అనేది మనకి రేరర్ మీడియంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ గ్లాస్ నుంచి ఎయిర్లోకి వెళ్తోంది. ఎప్పుడైతే గ్లాస్లోంచి డెన్సర్ మీడియం, అంటే ఇక్కడ హియర్ చూడండి, ఎస్ ద గ్యాప్ ఈజ్ దేర్. ఆ గ్యాప్లో ఏమవుతుంది మనకి గ్లాస్కి కాయిన్కి మధ్యలో మనకి ఎయిర్ ఉంటుంది కాబట్టి అది రేరర్ మీడియం. ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. ప్రిన్సిపల్ ఫస్ట్ పాయింట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సెకండ్ పాయింట్ ఏ కాయిన్ ఈజ్ ప్లేస్డ్ అండర్ ద గ్లాస్ విత్ వాటర్. దేర్ ఈజ్ ఎయిర్ ఇన్ బిట్వీన్ ద గ్లాస్ విత్ వాటర్ అండ్ ద కాయిన్. గ్లాస్ విత్ వాటర్కిను కాయిన్కి మధ్యలో ఎయిర్ ఉన్నది అని సెకండ్ పాయింట్ ఆ ఎగ్జాంపుల్కి తగినట్లుగా రాసాం. మూడో పాయింట్ ఇక్కడ డెన్సర్ మీడియం ఏది, రేరర్ మీడియం ఏదో చూద్దాం. ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ గ్లాస్ డెన్సర్ మీడియం టు ద ఎయిర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద గ్లాస్ అండ్ కాయిన్, దట్ ఎయిర్ ఈజ్ ద రేరర్ మీడియం. ఆల్రెడీ ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 42 degrees అని రాసాము. 3 points అయిపోయాయి. ఫోర్త్ పాయింట్ మనం ఆల్రెడీ ద డెఫినేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్, ద లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు డెన్సర్ మీడియం గ్లాస్ at the interface due to total internal reflection, so the coin disappears. అంటే మనకి కాయిన్ దాకా వెళ్ళకుండా గ్లాస్ నుంచి మనకేమైంది మళ్ళీ
అది రిఫ్లెక్టెడ్ బ్యాక్ కాబట్టి మనకి ఇంకా కాయిన్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మనకు ఆ గ్లాస్ నుంచే వెనక్కి వచ్చేసింది కాబట్టి లైట్ రే వీ కాంట్ సీ ద కాయిన్. ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. అక్కడ కాయిన్ కనిపిస్తుంది కదా, కాయిన్ మీద కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసి మళ్ళీ ఆ వాటర్తో ఉన్న గ్లాస్ని, ఇందాక మనకి వాటర్తో ఉంచిన గ్లాస్ని కాయిన్ మీద పెట్టినప్పుడు కనిపించలేదు, ఇప్పుడు కాయిన్ మీద కొంచెం వాటర్ పోసి మళ్ళీ పెట్టాను. ఇప్పుడు కాయిన్ కనిపిస్తుంది చూడండి, అంటే సైడ్లో చూడండి, మీరు పైనుంచి కాకుండా సైడ్ నుంచి చూడండి, కాయిన్ కనిపిస్తుంది. ఓన్లీ కాయిన్ పెట్టినప్పుడు మనకు కనిపించలేదు, అక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది. అంటే కాయిన్కిను గ్లాస్కి మధ్యలో ఎయిర్ ఉంది కాబట్టి అది రేరర్ మీడియంగా పనిచేసింది, గ్లాస్ డెన్సర్ మీడియం అయింది. ద లైట్ రే ఈజ్ పాసింగ్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, గ్లాస్ టు మనకి ఎయిర్, కాబట్టి అది మళ్ళీ అగైన్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ టు ద సేమ్ మీడియం, గ్లాస్లోకి రిఫ్లెక్ట్ అయింది. ఆ ఎయిర్ మధ్యలో ఉండేసరికి కాయిన్ దాకా అది చేరలేదు అసలు. ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ పోసామో కాయిన్ మీద, ఆ ఎయిర్ అనేది ఉండదు, వాటర్ అనేది అందులో ఆ మధ్యలో మనకి కాయిన్కి గ్లాస్కి మధ్యలో వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళే ప్రసక్తి ఉండదు వాటర్లోకి, కాబట్టి అక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ జరిగి కాయిన్ కనిపించింది. కాయిన్ మీద వాటర్ పోయకుండా ఈ కేసులో గనక మనం చూసినట్లయితే జస్ట్ మన కాయిన్ పెట్టి, మన గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టి, ఇలా కాయిన్ పెట్టి ఇప్పుడు వాటర్ పోస్తే కాయిన్ డిసప్పైర్ అవడానికి కారణమేమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మళ్ళీ ఆ కాయిన్కిను గ్లాస్కి మధ్యలో వాటర్ పోసి మళ్ళీ కాయిన్ కనిపించడానికి కారణమేమో రిఫ్రాక్షన్. రీఅపీరెన్స్ ఆఫ్ ద కాయిన్కి కారణం రిఫ్రాక్షను, డిసప్పేరెన్స్ ఆఫ్ ద కాయిన్కి కారణమేమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఎందుకని? ఆ గ్లాస్కి కాయిన్కి మధ్యలో గాలి ఉంది కాబట్టి అది రేరర్ మీడియంగా పనిచేసింది కాబట్టి ప్రీవియస్ కేసులో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది మనం చూసాం. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ మీరు సరదాగా ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ కేసు జాగ్రత్తగా చూడండి, సెకండ్ కేసు చూడండి. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ గ్లాస్లో ఒక టెస్ట్ ట్యూబ్ని, ఎంటీ టెస్ట్ ట్యూబ్ని గ్లాస్లో పెట్టాను. మీరు సైడ్ నుంచి చూస్తే ఇంకా టెస్ట్ ట్యూబ్ని కూడా ఇంక్లైన్డ్గా పెట్టాను. ఆ ఎంటీ టెస్ట్ ట్యూబ్లో ఒక పెన్సిల్ని పెట్టాను. పెన్సిల్ మనకి కనిపించదు. ఎందుకని? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ గ్లాస్ అనేది డెన్సర్ మీడియం అయింది, ఆ టెస్ట్ ట్యూబ్ లోపల ఉన్న ఎయిర్ మనకి రేరర్ మీడియం అయింది కాబట్టి లైట్ రే మనకి వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్, లైట్ రే ఏమవుతుంది, టెస్ట్ ట్యూబ్కి గ్లాస్ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న ఏది రేరర్ మీడియంలోకి వెళ్లకుండా మళ్ళీ డెన్సర్ మీడియంలోకి గ్లాస్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి ఆ టెస్ట్ ట్యూబ్ లోపలికి లైట్ రే వెళ్ళదు. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం. కాబట్టి ఆ టెస్ట్ ట్యూబ్లో ఏమున్నా మనకి ఇక కనిపించదు బికాజ్ ఆఫ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అదే ఎందుకు ఆ పెన్సిల్ డిసప్పేర్ అయింది అని మనం కనుక వాళ్ళు అడిగినప్పుడు ఈ పెన్సిల్ డిసప్పేర్ అయిందన్న కాయిన్కి ఏమో గ్లాస్కిను మనకి కాయిన్కి మధ్యలో మనకి ఎయిర్ ఉంది, ఇక్కడేమో టెస్ట్ ట్యూబ్ లోపల ఎయిర్ ఉంది, అది రేరర్ మీడియంగా పనిచేసింది. ప్రిన్సిపల్ ఫస్ట్ పాయింట్ యాజ్ యూజువల్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని రాసాము. ద గ్లాస్ టెస్ట్ ట్యూబ్ కెప్ట్ ఇన్ అన్ యాంగిల్ ఇన్ వాటర్ ఈజ్ ఎంటీగా ఉంది కాబట్టి దేర్ ఈజ్ ఎయిర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్, వీ కెప్ట్ ద పెన్సిల్ ఇన్ ద ఎంటీ టెస్ట్ ట్యూబ్. ఇది సెకండ్ పాయింట్, అక్కడున్న యాక్టివిటీకి అనుగుణంగా రాసాము. థర్డ్ పాయింట్ వాట్ ఈస్ ద డెన్సర్ మీడియం, వాట్ ఈస్ ద రేరర్ మీడియం అని రాయాలి. కాబట్టి ద లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ గ్లాస్ డెన్సర్ మీడియం టు ఎయిర్ ప్రజెంట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్, దట్ ఈస్ ద రేరర్ మీడియం. ఆల్రెడీ మనకి ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 42 degrees అని తెలుసు కాబట్టి రాసాము. అలాగే ఫోర్త్ పాయింట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డెఫినేషన్, వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ ద లైట్ రే ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు గ్లాస్ back into the same denser medium at the interface due to total internal reflection. Fifth point as usual ga, so the pencil present in the immersed portion of the test tube disappears. A question lo edaithe unto why the pencil present in the immersed portion of test tube, immersed portion of the water
డిసపియర్స్ అన్నప్పుడు మీరు కూడా సో ద పెన్సిల్ ప్రజెంట్ ఇన్ ద ఇమ్మర్స్డ్ పోర్షన్ ఆఫ్ ద వాటర్ వాటర్ డిసపియర్స్ అని మార్చుకోండి. ఇప్పుడు ఇదే యాక్టివిటీని రెండో పిక్చర్ చూడండి. ఆ టెస్ట్ ట్యూబ్ పెట్టాను కదా, ఎంటీ టెస్ట్ ట్యూబ్లో వాటర్ పాయింట్ పెన్సిల్ మళ్ళీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి రేరర్ మీడియం లేదు అక్కడ ఆ టెస్ట్ ట్యూబ్లో, కాబట్టి ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇందాక కాయిన్ ఎలా అయితే కాయిన్ మీద వాటర్ పోసి వాటర్తో ఉన్న గ్లాస్ పెట్టినప్పుడు రిఫ్రాక్షన్ జరిగి రీఅపియరెన్స్ ఆఫ్ ద కాయిన్, డిసప్పేర్ అయిపోయిన కాయిన్ మళ్ళీ ఎలా కనిపించిందో, ఇక్కడ కూడా మనకి టెస్ట్ ట్యూబ్లో వాటర్ పోస్తే కనుక మనకి ఆ ఎయిర్ రేరర్ మీడియంగా ఉండదు కాబట్టి మనకి రిఫ్రాక్షన్ జరిగి మనకి పెన్సిల్ అనేది కనిపిస్తుంది. అలాగే మనకి సేమ్ ఇలాగే వాటర్ కనుక మనం ఒక చిన్న బాటిల్కి వాటర్ మనం పెట్టినప్పుడు చిన్న హోల్ పెట్టి వాటర్ని మనం ఫ్లోని అబ్జర్వ్ చేసి ఆ సెకండ్ ఎండ్ దగ్గర నుంచి మనం కనుక ఒక చిన్న లేజర్ లైట్ వేసినట్లయితే వాటర్తో పాటుగా ఆ లేజర్ అనేది ఫ్లో అవ్వటం మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమైంది, వాటర్ అనేది డెన్సర్ మీడియం అయింది, ఆ చుట్టూ ఉన్న ఎయిర్ రేరర్ మీడియం అయింది. ఎప్పుడైతే డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్తుందో చిన్న హోల్ కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అవుతుంది. కాబట్టి మనకేమవుతుంది, వాటర్లోంచి మళ్ళీ వాటర్లోకి రావడం వల్ల ఎయిర్లోకి వెళ్లకుండా డెన్సర్ టు రేరర్ మీడియం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల మనకి ఎప్పుడు వాటర్లోనే లైట్ అనేది మనకి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రాపగేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సేమ్ అలా మనకి ఫ్లో అనేది కనిపిస్తుంది. అదే మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సెకండ్ది ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఇన్ ద లైట్, ఫ్లోయింగ్ అవుట్ ఇన్ అని చెప్పి రాయడం జరిగింది. అలాగే డెన్సర్ మీడియం వాటర్ అని, రేరర్ మీడియం ఎయిర్ అని రాయటం. అలాగే ఫోర్త్ పాయింట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ రాసి, ఫిఫ్త్ పాయింట్ సో ద లైట్ విల్ ఫాలో ద పాత్ ఆఫ్ ద వాటర్ అని రాయటం అనేది జరిగింది. అంటే ఆ 5 పాయింట్స్ ప్రతి క్వశ్చన్కి మనకి దాదాపుగా అవే ఉన్నాయి. సెకండ్ పాయింట్ మార్చుకోవాలి యాక్టివిటీకి అనుగుణంగా. థర్డ్ పాయింట్లో ఏది డెన్సర్ మీడియం అయితే ఆ డెన్సర్ మీడియం మార్చుకోవాలి, రేరర్ మీడియం ఏదైతే అది మార్చుకుని యాజ్ యూజువల్గా మనం ఫిఫ్త్ పాయింట్ క్వశ్చన్కి అనుగుణంగా రాస్తూ ఈ 5 పాయింట్స్ రాయడం ద్వారా మన ఎనీ టైప్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ అప్లికేషన్కి మనం ఆన్సర్ అనేది రాయగలుగుతాం. అలాగే మనకి ఎయిర్ బబుల్స్ ఎందుకు షైనింగ్ ఉంటుంది ఎందుకు అని క్వశ్చన్ అడిగినప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ ఎయిర్ బబుల్ అంటే వాటర్లో ఎయిర్ బబుల్స్ మనకి మెరుస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వాటర్ డెన్సర్ మీడియము, ఎయిర్ బబుల్ లోపల ఉన్న ఎయిర్ ఏమో రేరర్ మీడియము. When the light ray is traveling from the denser medium to rarer medium and the angle of incidence is greater than the critical angle due to total internal reflection, the light again from water to again it will come back into water only, so it appears as shining. అలాగే ప్రిన్సిపల్ ద ఎయిర్ బబుల్ ప్రజెంట్ ఇన్ వాటర్ కంటైన్స్ ఎయిర్, దెర్ ఈజ్ ఎయిర్ ఇన్ ద బబుల్ అని. థర్డ్ పాయింట్ డెన్సర్ మీడియం వాటర్ అని, రేరర్ మీడియం ఎయిర్ అని. ఫోర్త్ పాయింట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డెఫినేషను. ఫిఫ్త్ పాయింట్ సో ద ఎయిర్ బబుల్ ఎపిఎస్ షైనింగ్ అని రాయటం అనేది జరిగింది. కాబట్టి 5 పాయింట్స్ మనం దాదాపుగా ప్రతి అప్లికేషన్కి సేమ్ ప్యాటర్న్లో అనేది మనం రాయటం అనేది జరిగింది. అలాగే ఎగ్జామ్లో మనకి బ్రిలియాన్స్ ఆఫ్ డైమండ్స్, ఎందుకు డైమండ్స్ బాగా మెరుస్తాయి, డైమండ్ మనకి గాజు ముక్కలు ఎందుకు మెరవవు అని అడుగుతారు. ఎందుకని డైమండ్ యొక్క క్రిటికల్ యాంగిల్ చాలా తక్కువ, ఎంత 24.4 degrees. ప్రిన్సిపల్ అక్కడ మనకి డైమండ్ ఏమవుతుంది, డెన్సర్ మీడియం అవుతుంది. అంటే మనకి డైమండ్ నుంచి గాలిలోకి రావాలి రేరర్ మీడియము, కాబట్టి అది డైమండ్ నుంచి మళ్ళీ డైమండ్లోకే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల మనకి ఏమవుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మనకి ఆ మెరుపు అనేది, ఆ షైనింగ్ అనేది కనిపిస్తుంది. సేమ్ అదే మళ్ళీ ప్రిన్సిపల్ అని చెప్పి ఫస్ట్ పాయింట్ రాశాను. అలాగే మనకి డైమండ్ డెన్సర్ మీడియం ఎయిర్ రేరర్ మీడియం అని రాశాను. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈజ్ వెరీ లో అని రీజన్ రాసి, మళ్ళీ ఫోర్త్ పాయింట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డెఫినేషన్ రాసి, ఫిఫ్త్ పాయింట్ సో ద డైమండ్ ఏపీఎస్ షైనింగ్ అని రాయటం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, డిఫరెంట్ డైమండ్స్ మనకి షైనింగ్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఐడియల్ కట్టు, షాలో కట్టు, అంటే వాళ్ళు ఆ డైమండ్ని షేప్ చేసిన దాన్ని బట్టి ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని మనకి దాన్ని బట్టి
మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డిపెండ్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మనకి మారుతూ ఉంటుంది కాబట్టి మనకి డిఫరెంట్ షైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ ఆల్సో ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ద డైమండ్ ఈజ్ వెరీ లో, దట్ ఈస్ 24.4 degrees. We have to remember that one. And again ఫైబర్ ఆప్టిక్స్. మనం ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ అని ఇలా చాలా మాటలు వింటూ ఉంటున్నాం. కమ్యూనికేషన్ సిస్టంలో ఒక రివల్యూషన్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఫైబర్ ఆప్టిక్స్. నరేందర్ సింగ్ కపని అనే ఆయన దీనికి ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ అని అంటారు. మరి మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఫైబర్ ఆప్టిక్స్ కనుక్కున్న ఆయన మనకి నరేందర్ సింగ్ కపని. అసలు వాట్ ఈజ్ ఫైబర్ ఆప్టికల్ ఫైబర్స్ అనేదంటే చూద్దాం. ఇక్కడ మీరు మీ ఇంటి దగ్గర ఇలా పైన ఇలా చిన్న చిన్నవి వచ్చాయి కదా, లైట్ వేసినప్పుడు ఆ చిన్న చిన్నవి కూడా వెలుగుతూ ఉంటాయి, పైన అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అసలు ఆప్టికల్ ఫైబర్ అంటే ఏమిటో చూద్దాం. ఏ థిన్ ఫైబర్ మేడ్ ఆఫ్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ హ్యావింగ్ రేడియస్ అబౌట్ ఏ మైక్రోమీటర్. అంటే 10⁻⁻6 meters, అంటే అంత సన్నగా ఉన్న ఒక ప్లాస్టిక్ కానీ గ్లాస్తో కానీ చేసిన ఫైబర్ అనమాట. ఇక్కడ చూడండి ఆ బంచ్ ఆఫ్ ఫైబర్స్ ఉన్నాయి కదా కింద, దాన్నే మన లైట్ పైప్ అంటాం. అలాంటి ఫైబర్స్ యొక్క బంచ్ని మనం ఏమంటాం, థిన్ ఫైబర్స్ యొక్క బంచ్ని మనం లైట్ పైప్ అంటాం. దీనికి రేడియస్ చాలా తక్కువగా ఉంటుంది కానీ స్మాల్ రేడియస్ ఉంటుంది కాబట్టి ఆ లైట్ లోపలికి వెళ్ళే లైటు మనకేమవుతుందంటే దాదాపుగా క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ స్మాల్ రేడియస్ ఆఫ్ ఫైబర్, లైట్ గోయింగ్ ఇన్ టు ఇట్ మేక్స్ ఏ నియర్లీ గ్లాన్సింగ్ ఇన్సిడెన్స్ ఆన్ ద వాల్. కాబట్టి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ అండ్ హెన్స్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టేక్ ప్లేస్. కాబట్టి ఆ గ్లాస్ ఫైబర్లోకి వెళ్ళింది మళ్ళీ గ్లాస్లోకే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతూ అలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మనకు పంపించిన లైట్ రే కానీ సిగ్నల్ అనేది దానిలోనే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతూ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరగడం ద్వారా మనకి ట్రాన్స్మిషన్ అనేది లైట్ అనేది ట్రాన్స్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతోంది అంటే కంపల్సరీగా ద లైట్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం కదా. ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ ఆప్టికల్ ఫైబర్కి మీరు అబ్జర్వ్ చేస్తే అవుటర్ క్లాడింగ్, బయటది అవుటర్ క్లాడింగ్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది. ఇన్నర్ కోర్ చూసారా, ఇన్నర్ కోర్ ఏమో హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది. కాబట్టి ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద డెన్సర్ టు రేరర్ మీడియం, అంటే ఇన్నర్ కోర్ నుంచి అవుటర్ క్లాడింగ్ దగ్గరికి వచ్చి మళ్ళీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద డెన్సర్ మీడియం. కాబట్టి ఈ ఇన్నర్ కోర్నేమో ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఆ ఇన్నర్ కోర్నేమో మనం హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సర్ మీడియంగా తీసుకుంటాము. ఈ అవుటర్ క్లాడింగ్ ఉంది కదా మనకి కొంచెం యాష్ కలర్లో కనిపిస్తుంది, దట్ ఈజ్ అవుటర్ క్లాడింగ్ విత్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దట్ ఈజ్ రేరర్ మీడియం. కాబట్టి ఈ విధంగా మనకి చూడండి ఇక్కడ మీరు పాత్ ఆఫ్ ద లైట్ రే చూసినా ఇట్లా వెళ్ళింది మనకి చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇది మళ్ళీ డెన్సర్ మీడియంలోకి వచ్చి మళ్ళీ డెన్సర్ మీడియంలోకి టోటల్ ఈ విధంగా మనకి టోటల్ మనకి దీనిలోనే మూవ్ అవుతూ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి కోరు క్లాడింగ్, కోర్ ఏమో హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనుకున్నాం, మనం చూడండి ఇదిగోండి. కాబట్టి యాక్చువల్గా కోర్ గ్లాన్సింగ్ ఎప్పుడైతే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ మోర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ అయినప్పుడు ఏమైంది మనకి కాబట్టి అందుకే మనం ఫైబర్స్ని ఏం చేస్తాం మైక్రోమీటర్స్లో చూడండి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరిగింది. చూడండి ఈ విధంగా మనం ఈ అవుటర్ క్లాడింగ్ని లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇన్నర్ కోర్ని హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేసినప్పుడు మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ రావడం ద్వారా దట్ ఫైబర్ ఆప్టిక్కి చాలా తక్కువ రేడియస్ ఉండటం వల్ల మనకి క్రిటికల్ యాంగిల్ కూడా తక్కువగా ఉండడం వల్ల మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల మనకి మల్టిపుల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్
లైట్ రే అనేది ఈ ఫైబర్ ఆప్టిక్ గుండా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఫైబర్ ఆప్టిక్స్ యొక్క యూజెస్ మనకి డైలీ లైఫ్లో మనకి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మనకి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటిని చూద్దాం. ఫైబర్ ఆప్టిక్స్ ఈజ్ టు ట్రాన్స్మిట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ త్రూ లైట్ పైప్స్. ఆల్రెడీ అనుకున్న లైట్ పైప్స్, లైట్ పైప్ అంటే అనుకున్న బంచ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్, థిన్ ఆప్టికల్ ఫైబర్స్. ఈ లైట్ పైప్స్ ద్వారా మన ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందని, అలాగే అట్ అబౌట్ 2000 టెలిఫోన్ సిగ్నల్స్ని మనం, ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ 2000 టెలిఫోన్ సిగ్నల్స్ అప్రాక్సిమేట్లీ మిక్స్డ్ విత్ లైట్ వేవ్స్ మే బీ సైమల్టేనియస్లీ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ టిపికల్లీ ఆప్టికల్ ఫైబర్. అంటే మన ఒక లైట్ వేవ్తో మనకు దగ్గరగా ఒకేసారి 2000 టెలిఫోన్ సిగ్నల్స్ని మనం కలిపి పంపించవచ్చు. అలాగే ద క్లారిటీ ఆఫ్ సిగ్నల్స్ ట్రాన్స్మిటెడ్ ఇన్ దిస్ వే మచ్ బెటర్ దాన్ ద అదర్ కన్వెన్షనల్ మెథడ్స్. కాబట్టి ఇప్పుడు మనం ఫైబర్ గ్రిడ్ అని, ఫైబర్ ఆప్టిక్స్ అని ఇవన్నీ కూడా వాడుతున్నాం. అంటే కమ్యూనికేషన్ రంగంలో మనకి ఫైబర్ ఆప్టిక్స్ అనేది చాలా అడ్వాంటేజెస్ అనేవి మనకి ఉన్నాయి. అలాగే ఎండోస్కోప్, మీకు పేగుపోత ఏదైనా ఉందా లోపల టెస్ట్ చేయడానికి ఎండోస్కోప్ అనేది మనం వాడుతూ ఉంటారు హాస్పిటల్స్లో. ఇక్కడ ఏం చేస్తారు, లైట్ పంపించి ఆప్టికల్ ఫైబర్ ద్వారా మనకి లైట్ పంపించి మనకి ఆ స్టమక్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేస్తారు. లైట్ ఈజ్ సెంటెడ్ డౌన్ త్రూ వన్ సెట్ ఆఫ్ ద ఫైబర్స్ ఇన్ ద పైప్. దిస్ ఇల్యూమినేట్స్ ఇన్సైడ్ ద స్టమక్. లోపల అది చూడండి, ఒక లైట్ లాంటిది కనిపించింది కదా, అది పంపించి మనకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఏం చేస్తారు, లైట్ అనేది పంపించి ద లైట్ ఫ్రమ్ వన్ సైడ్ ట్రావెల్స్ బ్యాక్ త్రూ another set of fibers in the pipe and the viewer gets the image at the outer end అని చూడండి. ఇక్కడ లైట్ పంపిస్తున్నాము. మీరు ఇమేజ్లో చూసినట్లయితే పైన ఇమేజ్ ఉంచండి, ఒక ఆప్టికల్ ఫైబర్ ద్వారా చూడండి, మనకి మన లైట్ పంపించి లోపలికి వెళ్ళింది. ఇంకొక అనదర్ సెట్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఆ ఇమేజ్ మనకేమవుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా మన కంటికి చేరుతుంది. మీరు చూడండి, ఆ బ్లూ కలర్ డాట్తో ఇది ఒక లైట్ వెళ్తోంది, కరెక్ట్గా వెళ్ళింది, అక్కడ పడింది. రెండు ఆప్టికల్ ఫైబర్ ద్వారా మనకు ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేది. మళ్ళీ మనకేమైంది, ఆ లైట్ అనేది మళ్ళీ మన కంటికి చేరింది. అంటే లోపల ఉన్న మనకి ఆ ఎండోస్కోప్ ద్వారా మన స్టమక్లో కానీ లివర్లో వీటిలో లోపల ఉన్న పార్ట్స్లో ఉన్న విషయాన్ని వీళ్ళు ఎగ్జామిన్ అనేది డయాగ్నోస్టిక్ చేయడానికి వీలవుతుంది. అలాగే మనకి ఎగ్జామ్లో రైట్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ మనం ప్రో సర్కిల్తో చేసే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని మనం ప్రూవ్ చేసాము. మనము దానితోనే కాకుండా ఈ విధంగా మనం ఆల్రెడీ స్నెల్స్ లాకి వాడిన సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అనేది మనము స్నెల్స్ లాలో గ్లాస్ డిస్క్ని ఇలా పెట్టాము దగ్గర. ఇప్పుడు దీనికి రివర్స్లో ఇట్లా పెట్టి మనం ఇలా లైట్ రే వేసినప్పుడు ఇలా మనకి పెట్టి ఇలా పెట్టినప్పుడు మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. మనం ఇలా పెడితే కనుక రిఫ్రాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం యాజ్టీజ్గా స్నెల్స్లో అయితే ఎలా అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కనుక్కొని చేసామో, సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని ఈ విధంగా పెట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనే ఎక్స్పెరిమెంట్ని మనం రాయొచ్చు. అలాగే ఎగ్జామ్లో ఒక్కొక్కసారి రైట్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ అవుట్ ద క్రిటికల్ యాంగిల్ అని కూడా అడగడం జరుగుతుంది. రైట్ అండ్ యాక్టివిటీ టు షో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఇందాక మనం చాలా యాక్టివిటీస్ చూసాం కాబట్టి ఎనీ యాక్టివిటీ యూ కెన్ రైట్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ అవుట్ ద క్రిటికల్ యాంగిల్ అన్నప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్న మనం డిస్కస్ చేసుకొని ఎక్స్పెరిమెంట్కి వెళ్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా మనం ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ అయిందో మనకి చూడండి ఈ విధంగా వెళ్ళినప్పుడు మనకి మనం సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని ఈ విధంగా పెట్టి మనం ఇలా పెట్టాము. అదే రిఫ్రాక్షన్ కేసులో
మనం ఈ విధంగా మనం పెట్టినప్పుడు మనకి ఇలా వచ్చింది. దిస్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, దిస్ ఈజ్ ఓన్లీ రిఫ్రాక్షన్. ఓకే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఎలాంగ్ ఏదైతే స్నెల్స్ లా చేసామో సేమ్ ఎక్స్పెరిమెంటు, సేమ్ అదే విషయం, కాకపోతే ఇక్కడ కూడా ప్రో సర్కిల్ తయారు చేసాము. ఎలాంగ్ ఇంటర్ఫేస్ మీద మనం సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని మనం ఏం చేసాం, ఆ మిడ్ పాయింట్ ఆఫ్ ద గ్లాస్ డిస్క్ కరెక్ట్గా ఓని కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టాము. ఇక్కడ మనకి ఈ కిందది డెన్సర్ మీడియం అవుతుంది, పైది మనకి ఆ ఎంటీగా ఉంది కదా, దట్ ఈస్ రేరర్ మీడియం అవుతుంది. అప్పుడు మనం లేజర్ లైట్ని స్ట్రైట్గా కనుక పంపించినట్లయితే, ఎలాంగ్ ఎన్ఎన్ పంపించినట్లయితే మనకి స్ట్రైట్గా నో రిఫ్రాక్షన్. ఎందుకని, మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0, అంటే నార్మల్గా ఇంటర్ఫేస్కి పడినప్పుడు మనకి రిఫ్రాక్షన్ ఉండదు కాబట్టి స్ట్రైట్గా వెళ్ళింది. ఇప్పుడు కరెక్ట్గా లేజర్ లైట్ని ఆ గ్లాస్ ల్యాబ్ యొక్క అక్కడ ఇంటర్ఫేస్ని తాకుతూ వెళ్ళేటట్లుగా కనుక మనం అడ్జస్ట్ చేసినట్లయితే, అంటే రిఫ్రాక్టర్ రే మనం ఆ గ్లాస్ సర్ఫేస్ని గ్రేజ్ అయ్యేటట్లుగా కనుక మనం లేజర్ లైట్ వేసినప్పుడు, ఆ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని కనుక మెజర్ చేసినప్పుడు దాన్నే మనం క్రిటికల్ యాంగిల్ అంటాము అని చెప్పి ఎయిమ్ టు ఫైండ్ అవుట్ ద క్రిటికల్ యాంగిల్, ఆపరేటస్, గ్లాస్ డిస్క్, ప్రో సర్కిల్, లేజర్ లైట్ అన్న ప్రొసీజర్. యూ హ్యావ్ టు పుట్ ద గ్లాస్ డిస్క్, సెమీ సర్కిల్ గ్లాస్ డిస్క్ along so that its center coincides with the point O. Then point the laser light so that the refracted ray grazes the interface. Now calculate the angle of incidence. That angle of incidence will become the critical angle. ఈ విధంగా మీరు రాసి ఇక్కడ sin C is equal to NR/ND, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద రేరర్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద డెన్సర్ మీడియం. ఈ విధంగా మన సైన్ సీని, సో వీ కెన్ క్యాలిక్యులేట్ ద క్రిటికల్ యాంగిల్ అని మీరు కంక్లూజన్ రాసుకోవచ్చు. అలాగే మనకి ఈ బైనాక్యులర్స్లో మన ప్రిజమ్స్ని కూడా వాడడానికి కారణం కూడా చూడండి, ఇక్కడ మన లైట్ రే ఎంటర్ అయిన లైట్ రే మళ్ళీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ మనకి కనిపిస్తుంది. కాబట్టి మన ప్రిజమ్స్ని బైనాక్యులర్స్లో వాడటానికి కూడా కారణం, ద ప్రిన్సిపల్ బిహైండ్ దట్ వన్ ఈజ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అలాగే మన ప్రిజమ్స్ని వాడి మన పెరిస్కోప్స్లో కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకని ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మనకి వీ కెన్ అగైన్ సీ ద సేమ్ థింగ్, ద లైట్ రే విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డెన్సర్ మీడియం. కాబట్టి ఈ అప్లికేషన్స్ వల్ల మనకి ప్రిజమ్స్ను కూడా మనం ఈ పెరిస్కోప్స్లో వీటిలో వాడుకోవచ్చు. Now in the next session we are going to discuss about the application of total internal reflection, that is formation of mirage. What is mirage? Optical illusion where it appears that water collected on the road at a distant place. మనం ఎప్పుడైనా కార్లో వెళ్తూ ఉంటే మన ముందు మంచి ఎండాకాలంలో వాటర్ లేకపోయినా తడిగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ యొక్క అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చూసాము మనం. అలాగే క్రిటికల్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. అలాగే యాంగిల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చూపించడానికి మనం సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా డిస్కస్ చేసాము. ప్రో సర్కిల్ ఎక్స్పెరిమెంట్ రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. కాబట్టి ఈ విధంగా అలాగే ప్రతి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అప్లికేషన్కి కూడా ఒక కామన్ ఆన్సర్ అనేది కూడా మనం తయారు చేయడం జరిగింది. కాబట్టి ఏ టైప్ ఆఫ్ మనకి అప్లికేషన్ ఇచ్చిన ఎనీ అప్లికేషన్స్ వీ కెన్ రైట్ ఇట్ విత్ ఒక సింగిల్ ఆన్సర్ని చక్కగా మనం కొంచెం మార్చుకుంటూ రాయగలుగుతాం. థ్యాంక్ యూ చిల్డ్రన్. ప్లీజ్ like, share and subscribe this channel. Thank you.